కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పండగేదైనా సొంతింట్లో కన్నా విజయ్ దేవరకొండ కుటుంబంతో ఫెస్టివల్ ఎంజాయ్ చేసేది రష్మిక మందన్న. ఇక అత్తారింట్లో అడుగు పెడుతోంది అనుకున్న టైంలో ఈ సంక్రాంతి మాత్రం విజయ్ ఫ్యామిలీతో స్కిప్ చేసింది. అమ్మతో కలిసి రౌడీ బాయ్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటే నేషనల్ క్రష్ ఎక్కడికి వెళ్ళింది? పండుగ ఏదైనా, వెకేషన్ ఏదైనా విజయ్ దేవరకొండ ఆయన కుటుంబంతో ఎంజాయ్ చేసేది రష్మిక మందన. ఆ ఫోటోలు షేర్ చేసి ఈజీగా దొరికిపోవడం ఆమెకు అలవాటే. విజయ్ రష్ లవ్ లో ఉన్నారన్నది ఓపెన్ సీక్రెట్. అలాగే త్వరలో పెళ్లిపీటలు కూడా ఎక్కుతారన్న బజ్ నేపథ్యంలో ఈ మధ్య ఫ్రెండ్స్, ఫ్యామిలీతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుని హైదరాబాద్ తిరిగొచ్చింది ఈ జంట. ఇక సంక్రాంతి కూడా విజయ్ ఇంట్లోనే చేసుకుంటుందేమో అనుకున్న టైంలో మేడం జపాన్ పర్యటనలో సందడి చేస్తుంది. ఈ మధ్య తెలుగు సినిమాలకు సెకండ్ ఇన్కమ్ సోర్స్ గా మారింది జపాన్. ఇక్కడ బ్లాక్ బస్టర్ కొట్టడం, అక్కడ రిలీజ్ చేయడం పరిపాటిగా మారింది. అంతర్జాతీయ మార్కెట్ క్రియేట్ చేసుకునేందుకు టాలీవుడ్ మేకర్స్ హిట్ బొమ్మలను అక్కడ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి RRR, బాహుబలి, దేవరా, కల్కి 2, రీసెంట్లీ బాహుబలి ది ఎపిక్ చిత్రాలు మంచి వసూళ్లను రాబట్టుకున్నాయి. ఇప్పుడు పుష్ప 2తో జపాన్లో కూడా ర్యాంపేజ్ సృష్టించేందుకు సిద్ధమయ్యాడు పుష్పరాజ్. జనవరి 16న జపాన్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది పుష్ప 2. పుష్ప 2లో జపాన్ రిఫరెన్స్ ఉన్న నేపథ్యంలో ఇక్కడి ఆడియన్స్ కనెక్ట్ అవుతారన్న ధీమాను వ్యక్తం చేస్తుంది టీం. జనవరి 15 ప్రీమియర్స్తో మొదలు కానుంది పుష్పరాజ్ బాక్సాఫీస్ దండయాత్ర. ఈ నేపథ్యంలో ఇప్పటికే సతీ సమేతంగా టోక్యో చేరుకున్నాడు ఐకాన్ స్టార్. అక్కడ ప్రమోషన్స్ షురూ చేశాడు. అయితే ఇందులో రష్మిక కూడా పాల్గొంటుంది. అక్కడ మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. పండగ వేళ ఫ్యామిలీని వదిలేసి మరీ నేషనల్ క్రష్ ఇంటర్వ్యూలు ఇవ్వడం చూస్తుంటే ఆమె డెడికేషన్కు హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు ఫ్యాన్స్. ఇక పుష్ప 2తో బాలీవుడ్ను షేక్ చేసిన బన్నీ జాపనీస్ ఇండస్ట్రీలో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో వెయిట్ అండ్ వాచ్. 3 ఏళ్లుగా అఖిల్ రాకపోయినా నాగార్జున విలన్ కమ్ సైడ్ క్యారెక్టర్స్ తో సరిపెట్టేస్తున్న నాగ చైతన్య తండేల్తో 100 కోట్లు కొల్లగొట్టి ఫ్యాన్స్ కి కాస్తో కూస్తో సాటిస్ఫై చేయగలిగాడు. కానీ ఫ్యాన్స్ కి సరిపోదు, ఇంతకు మించి ఇంకా ఏదో కావాలి. ఈ విషయం అక్కినేని హీరోలకు కూడా తెలుసు. అందుకే 2026 మాత్రం ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. 2022 బంగారాజు హిట్ తర్వాత అక్కినేని హీరోలు నాగార్జున, చైతన్య, అఖిల్ సరైన హిట్ లేక స్ట్రగుల్ చేశారు. కానీ తండేల్ సక్సెస్ ట్రాక్ ఎక్కి 3 ఏళ్ల ఫ్లాప్స్ కు చెక్ పెట్టాడు చైతు. నాగార్జున కూలీ, కుబేరలో నెగిటివ్ రోల్ చేసి అభిమానుల్ని కొంచెం కూల్ చేయగలిగాడు. ఇక అఖిల్ ఏజెంట్ డిజాస్టర్ తర్వాత 3 ఏళ్లుగా ఫ్యాన్స్తో టచ్ కోల్పోయాడు. 2025లో అక్కినేని హీరోల మూవీస్ ఫ్యాన్స్కు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. అందుకే 2026లో మాత్రం ఫుల్ మీల్స్ పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఇయర్ నాకు స్పెషల్ ఇయర్ కాబోతుంది. ఇప్పటి వరకు 99 సినిమాలు కంప్లీట్ చేసిన కింగ్ నెక్స్ట్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నాడు. తమిళ దర్శకుడు రా కార్తిక్ టేకప్ చేస్తున్న ఈ మూవీకి లాటరీ కింగ్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. నాగ్ స్పెషల్ మూవీ కావడంతో మనం తరహాలో చైతు, అఖిల్ను కూడా ఇందులో కీ రోల్ చేయనున్నారన్న వార్తలు వస్తున్నాయి. నాగ చైతన్య తండేల్ తర్వాత కార్తిక్ దండు దర్శకత్వంలో మిస్టరీ థ్రిల్లర్ వృషకర్మ చేస్తున్నాడు. ఈ ఏడాదే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ తర్వాత బెదురులంక ఫేమ్ క్లాక్స్ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నాడట. ఇక ఏజెంట్, ఆల్ట్రా డిజాస్టర్ తర్వాత 3 ఏళ్లుగా గ్యాప్ తీసుకున్న అఖిల్ కూడా రూరల్ బ్యాక్డ్రాప్ మూవీ లెనిన్తో కంబ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా. ఇలా 3 డిఫరెంట్ జానర్స్తో ఫ్యాన్స్కు ఐఫీస్ట్ ఇచ్చేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు అక్కినేని హీరోలు. ఓవర్ నైట్ సెన్సేషనల్ హీరోయిన్స్ గా మారిన ఇద్దరు సౌత్ యంగ్ బ్యూటీస్ మధ్య పోటీ వాతావరణం మొదలైనట్లే కనిపిస్తోంది. ఒకరు సీనియర్స్ ని మడత పెట్టేస్తూ ఉంటే మరొకరు యంగ్ హీరోస్ ని చుట్టేస్తున్నారు. నియర్ ఫ్యూచర్ లో సౌత్ ఇండస్ట్రీలో టఫ్ కాంపిటీషన్ కాబోతున్న ఆ ముద్దుగుమ్మలెవరో చూద్దామా? ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు చేసినా, ఎన్నాళ్ళు కొనసాగినా వన్ ఫిలిం ఓవర్ నైట్ హీరోయిన్స్ కెరీర్ నే మార్చేస్తుంది. అలా మమితా బైజు, కయాత్ లోహర్ కు లైఫ్ టర్నింగ్ మూవీలుగా మారాయి ప్రేమలు అండ్ డ్రాగన్. ప్రేమలుతో మమితా బైజు సెన్సేషనల్ హీరోయిన్ అయితే డ్రాగన్ తో కుర్రాల క్రష్ బ్యూటీగా మారిపోయింది కయాత్ లోహర్. అంతకుముందు ఆఫర్స్ కోసం ఎదురు చూసే భామలకు కాల్ షీట్స్ ఖాళీ లేవంటున్నా క్రేజీ ఛాన్సులు క్యూ కడుతున్నాయి. ప్రేమలు తర్వాత రెబల్ చేసినప్పటికీ మమితాకు ఆఫర్స్ క్యూ కట్టలేదు. కానీ ఎప్పుడైతే జననాయకంలో సెలెక్ట్ అయిందో వరుసగా సీనియర్ హీరోలతో నటించే ఛాన్స్ కొల్లగొడుతుంది. అలాగే డ్యూడ్ కూడా బ్లాక్ బస్టర్ కావడంతో మేడం
క్రేజ్ ఆకాశానికి తాకుతుంది. విష్ణు విశాల్ ఇరండు వానం, సూర్య 46తో పాటు ధనుష్ కరలో నటిస్తుంది అమ్మడు. ఇలా కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలనే కాదు, తమిళంలో నివిన్ పోలీతో బెత్లహం, కుటుంబ యూనిట్, మరో మలయాళ మూవీ చేస్తుంది. డ్రాగన్ తో కుర్రాళ్ళ నయా క్రష్ అండ్ సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్న బ్యూటీ కయాదు కూడా బిగ్ ఆఫర్లను పట్టేస్తుంది. యంగ్ హీరోలతో ఆడిపాడే ఛాన్సులు కొల్లగొడుతుంది. తమిళంలో ఇదే మురళిలో అధర్వతో పాటు జీవి ప్రకాష్, ఇమోటల్, సింభుతో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నట్లు టాక్. మలయాళ యంగ్ హీరోస్ దుల్కర్ సల్మాన్, ఐయామ్ గేమ్, నివిన్ పౌలితో తారం, టోవినో పల్లి చట్టంబికి కమిట్ అయింది. అల్లూరితో తెలుగులో సక్సెస్ కాకపోయినా డ్రాగన్ దెబ్బకు మేడంను మళ్లీ పిలిచి క్రేజీ ఆఫర్స్ కట్టబెట్టింది టాలీవుడ్. నాని ప్యారడైజ్ తో పాటు విశ్వక్సేన్ ఫంకీలో రీలాంచ్ కాబోతోంది. ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇద్దరు భామల భారీ లైనప్, క్రేజీ ప్రాజెక్ట్స్ చూస్తుంటే ఫ్యూచర్ లో ఇద్దరి మధ్య టఫ్ కాంపిటీషన్ అయ్యేట్లుగా కనిపిస్తోంది. అందుకు మాలీవుడ్ కోలీవుడ్ వేదిక అవుతుందో లేక టాలీవుడ్ లో వైరం స్టార్ట్ అవుతుందో చూద్దాం. బలగంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసిన వేణు సెకండ్ మూవీ ఎల్లమ్మ పట్టాలకెందుకు చాలా గ్యాప్ తీసుకుంది. హీరో ఓ పట్టాన సెట్ కాలేదు. నాని దగ్గర మొదలైన స్టోరీ చివరికి ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి చేరింది. హీరో ఫైనల్ అయ్యాడు. మరి ఎల్లమ్మ ఎవరు? టాలెంట్ ఎవరి సొత్తు కాదు అని బలగంతో ప్రూవ్ చేశాడు కమెడియన్ వేణు. 2023లో ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు, నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా కొల్లగొట్టింది. ఈ సినిమా తర్వాత వేణు ఎల్లమ్మ అనే రూరల్ బ్యాక్డ్రాప్ విత్ ఎమోషనల్ కంటెంట్ సెలెక్ట్ చేశాడు. కానీ హీరో ఓ పట్టాన సెట్ కాలేదు. తొలుత ఎల్లమ్మ కథ నానికి వినిపించాడు వేణు. ఫైనల్ అనుకున్న టైంలో ఆ ప్రాజెక్ట్ నుండి క్విట్ అయ్యాడు. నితిన్ సెట్ అయ్యాడని ఫిక్స్ కాగా వరుస డిజాస్టర్స్తో నేను చేయలేనని తప్పుకున్నాడు. ఆ తర్వాత శర్వానంద్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దగ్గరకు కథ వచ్చిందని టాక్. కానీ చివరకు మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ని వరించింది స్టోరీ. తాజాగా ఎల్లమ్మ నుండి గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఇందులో రాక్ స్టార్ డప్పు కళాకారుడిగా పరిషి అనే క్యారెక్టర్ చేస్తున్నాడు. గ్లిమ్స్ లో వర్షంలో రక్తంతో తడుస్తున్న రాక్ స్టార్ ను చూపించి ఇంటెన్స్ క్రియేట్ చేశాడు వేణు. ఎప్పటి నుండో హీరోగా మారాలనుకుంటున్న దేవిశ్రీ ప్రసాద్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయబోతున్నాడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. గతంలో నువ్వు హీరోగా రావాలనుకుంటే ఖచ్చితంగా నేనే హీరో చేస్తానని మాటిచ్చిన ప్రొడ్యూసర్ ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటున్నాడు. బలగం తర్వాత ఈ సినిమాను నిర్మిస్తున్నారు దిల్ రాజు బ్రదర్స్. ఎట్టకేలకు ఎల్లమ్మకు హీరో ఫిక్స్ అయ్యాడు. ఇక ఎల్లమ్మ ఎవరో తేలాల్సి ఉంది. ఇప్పటికే సాయి పల్లవి, కీర్తి సురేష్ అంటూ కథనాలొచ్చాయి. కానీ తాము నటించడం లేదని క్లారిటీ ఇచ్చేశారు ముద్దుగుమ్మలు. ఎల్లమ్మ ఫిక్స్ అయిందా? వేట ఇంకా కొనసాగుతుందా? లెట్స్ సీ. మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే కేవలం కంపోజింగ్ కే పరిమితం కానక్కర్లేదు, హీరోలుగా రాణించగలం అని హిమేష్ రేష్మియా నుండి హిప్ హాప్, తమిళ్ వరకు ప్రూవ్ చేశారు. కోలీవుడ్ మ్యూజిషియన్స్ లోనే ఈ డ్యూయల్ రోల్ ఫ్యాంటసీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది మన తెలుగు కంపోజర్స్ కి కూడా పాకిందా? మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే కేవలం తెర వెనక ఉంటూ సినిమాలకు బాణీలు సమకూర్చడమే కాదు, సిల్వర్ స్క్రీన్ పై హీరోలుగా రాణించగలమని హిమేష్ రేష్మియా, జీవి ప్రకాష్, విజయ్ యాంటోనీ హిపాప్ తమిళ వరకు ప్రూవ్ చేశారు. బాలీవుడ్ కన్నా ఇలాంటి పిచ్చి ఫ్యాషన్ కోలీవుడ్లో ఎక్కువ. ఓవైపు మ్యూజిక్ అందిస్తూ ఛాన్స్ దొరికినప్పుడల్లా హీరోలుగా చేస్తూ రెండు చేతులా సంపాదిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ జాబితాలోకి చేరిపోయాడు దేవిశ్రీ ప్రసాద్. ఇప్పటివరకు టాప్ కంపోజర్ గా రాణించిన రాక్ స్టార్ 46 ఇయర్స్ లో హీరోగా మారడం పెను సవాలే అయినప్పటికీ ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నాడు. అందుకే ఈ మధ్య కాలంలో పెద్దగా సినిమాలు కూడా ఒప్పుకోలేదని సమాచారం. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ మినహా మరొకటి కమిట్ అయినట్లు లేదు. తాజాగా ఈ సినిమాతో హీరో మ్యూజిక్ అందిస్తూ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు ఈ స్టిల్ బ్యాచులర్. తమన్ ఫస్ట్ మూవీ బాయ్స్ తర్వాత మేకప్ జోలికి వెళ్లకుండా సంగీతంపై ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యాడు. కానీ మళ్లీ మనసు లాగేసిందేమో ఇదేం మురళిలో నటించబోతున్నాడు తమన్. అధర్వ, ప్రీతి ముకుందన్, కయాద్ లోహార్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో తమన్ కీ రోల్ చేస్తున్నాడు. కంపోజర్ నుండి యాక్టర్స్ గా టర్న్ తీసుకుంటున్న దేవిశ్రీ హీరోగా సక్సీడ్ అవుతాడా? ఒకవేళ సక్సెస్ అయితే యాక్టింగ్ నే కంటిన్యూ చేస్తాడా? ఫ్యూచర్ విల్ బి డిసైడ్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 10 ఏళ్ళు అవుతున్న నభా నటేష్ కు సరైన ఐడెంటిటీ రాలేదు. మధ్యలో కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఆమె కెరియర్ ని డౌన్ చేసేసాయి. కెరియర్ ఖతం అనుకుంటున్న టైంలో 2 క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టుని కొల్లగొట్టింది. అప్పుడెప్పుడో స్టార్ట్ అయిన సినిమాలు ఎంతవరకు వచ్చాయో అప్డేట్ లేదు. కానీ సడన్లీ ఆ ప్రాజెక్ట్ లైమ్ లైట్ లోకి వచ్చేసాయి. సుధీర్ బాబు నన్ను దోచుకుందువటేతో బాలీవుడ్ కి పరిచయమైంది నభా నటేష్. ఆ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ మనసు దోచుకోకపోయినా ఇస్మార్ట్ శంకర్లో గ్లామర్ ట్రీట్ ఇచ్చి యూత్ గుండెల్లో గుబులు లేపింది. కానీ ఆ తర్వాత క్రేజ్ కాపాడుకోలేకపోయింది.
డిస్కో రాజా, అల్లుడు అదుర్స్ వరుస డిజాస్టర్స్ కాగా కాస్త బెటర్ అనిపించుకుంది సోలో బ్రతికే సో బెటర్ మూవీ. 2020లో యాక్సిడెంట్ వల్ల యాక్టింగ్ కు కాస్త గ్యాప్ ఇచ్చిన నభా నటేష్ మళ్లీ కెరీర్ పై ఫోకస్ స్టార్ట్ చేసింది. డార్లింగ్ తో బౌన్స్ బ్యాక్ అవుతానని ఆశించింది కానీ ఫలితం దక్కలేదు. ఇక నభా పని అయిపోయినట్లే అనుకున్న టైంలో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కొల్లగొట్టి షాక్ ఇచ్చింది. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచరస్ అండ్ ఫ్యాంటసీ థ్రిల్లర్ స్వయంభూ నాగబంధంలో ఫిక్స్ అయింది. కానీ 2 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాల నుండి అప్డేట్స్ లేవు అనుకుంటున్న టైంలో నిఖిల్ ఫిబ్రవరి 13న స్వయంభూ వస్తుందని ప్రకటించాడు. ఇందులో సంయుక్తతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుంది నభా. దర్శకుడిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మైథాలజీ ఫిలిం నాగబంధం. ఏడాది క్రితం ఈ మూవీ స్టార్ట్ అయింది. విరాట్ కర్ణ హీరోగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా అప్పుడెప్పుడో గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత నో అప్డేట్. కానీ సడన్లీ ఇందులో నభా నటేష్ క్యారెక్టర్ రివీల్ చేస్తూ ఆమె ఫస్ట్ లుక్ వదిలారు. పార్వతీగా నభా నటేష్ స్టన్నింగ్ లుక్స్ తో కట్టిపడేస్తోంది. ఇప్పటివరకు గ్లామర్ బ్యూటీగా కనిపించిన నభా ఇందులో డివోషనల్ లుక్స్ లో మెస్మరైజ్ చేస్తుంది. ఐశ్వర్య మీనన్ మరో హీరోయిన్. నాగబంధం మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. క్లైమాక్స్ సీన్ కోసమే కోట్లు ఖర్చు పెట్టాడట ప్రొడ్యూసర్. ఈ ఏడాదే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్ తో అప్డేట్స్ తో లైమ్ లైట్ లోకి వచ్చిన నభా బౌన్స్ బ్యాక్ అవుతుందా? లెట్స్ వెయిట్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం. వరుణ్ తేజ్, రితికా నాయక్ హీరోయిన్లుగా ఓ ఫిలిం తెరకెక్కుతోంది. సత్య కీ రోల్ పోషిస్తున్నాడు. ఇండో కొరియన్ హారర్ కామెడీగా రూపొందిస్తున్నాడు మేర్లపాక గాంధీ. సంక్రాంతి పండుగ సందర్భంగా సత్యతో ఓ కామెడీ వీడియోను రిలీజ్ చేసింది టీం. అలాగే జనవరి 19న గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నట్లు ఓ అప్డేట్ పంచుకుంది. ధనుష్ 54 టైటిల్ ఫిక్స్ అయ్యింది. కరా అనే టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్. పోర్ తోజిల్ ఫేమ్ విఘ్నేష్ రాజా దర్శకుడు. పొంగల్ సందర్భంగా గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. వేల్స్ స్టూడియో ఈ సినిమాను నిర్మిస్తోంది. సమ్మర్ లో మూవీ రిలీజ్ కాబోతోంది. సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ ఫిలిం ఏక్ దిన్ రిలీజ్ డేట్ లాక్ అయ్యింది. అమీర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ మూవీ మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అమీర్ ఖాన్ ఈ సినిమాకు ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నాడు.